పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ నేడు కూడా పౌరాణిక నాటకాలకు వన్నె తెచ్చే విధంగా నిర్వహించడం సంతోషదాయకమని నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక విద్యానగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పౌరాణిక నాటకాలు ఘనంగా జరిగాయి. పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ నేడు కూడా పౌరాణిక నాటకాలకు వన్నె తెచ్చే విధంగా నిర్వహించడం సంతోషదాయకమని నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక విద్యానగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పౌరాణిక నాటకాలు ఘనంగా జరిగాయి. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ నాటకాల్ని వీక్షించారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వచ్చిన స్థానికులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అబ్బగోని కవిత, పంతులు శ్రీను, ఉదయ్, వీరారెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజు, వినాయక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పాలు నీరు గలిసినట్టు వారు వేరు గలిసి పొడమి, పాలు నీరు గలిసినట్టు వారు వీరు గలిసి పొడమి విధంగా ఏర్పాటు చేయమని మీ తమ్ముని కొడుకైన ధర్మరాజు అడిగాడు. మామ, అర్ధరాజ్యం ఇస్తావో 5 ఊళ్ళు ఇస్తావో, కన్ను నీదే వేలు నీదే మామ, ఆలోచించుకో, ఆలోచించి నిర్ణయం తీసుకో మామ. తనయులకు వినిష్టదవ్వా లేక ఈ తనయులతో ఏమి అని స్వతంత్రం మన వైపుకు తిప్పేసుకుంటే ఏ సమస్య ఉండదు. దుర్యోధన, నువ్వు చాలా తెలివైన వాడివి. శల్యుణ్ణి కూడా, అంటే పాండవుల మేనమామలు కూడా మందు పొందు విందు చిందుతో నీ వైపు లాక్కున్నావు. పదవదనాలు. ఎందుకంటే వారు చేసిన ఇంత మంచి కార్యక్రమానికి ఎంతో మంది మంత్రముగ్ధులైపోయారు. సార్, నెక్స్ట్ టైం శివరాత్రికి మనం తప్పక మీరు రావాలి సార్. మీరు మనవల రామబాబు గారు, మీరు తప్పక మీరు మీ యొక్క అద్భుతమైన మీ యొక్క మహాభారతం మాత్రం శివరాత్రి నాకు చెప్పాలి. దానికి మీరు ఎంత వ్యయ ప్రయాసాలు కోర్సు అయినా మేము వినిపించుకుంటాం మేము సార్ ద్వారా. మరి ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ, మీరు అంత దూరం వచ్చిన థ్యాంక్ యూ. మాకు ఒక కాలనీ తరఫున ప్లస్ ఉత్సవ కమిటీ తరఫున మా గన్నాథుల తరఫున మీకు ఒక చిరు సన్మానం చేస్తున్నాం అనుకుంటున్నాం సార్. ఈరోజు మన విద్యానగర్ కాలనీ వాసుల భాగ్య విశేషం చేత మరి హరికథ గానం శ్రవణం చేసే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. నేను ఇందాకే ప్రారంభంలోనే చెప్పడం జరిగింది, ఈ హరికథ గానం మరి కొద్ది రోజుల్లో అంతరించిపోతుందేమో అనే భయం నాకు కలుగుతుంది. దీన్ని అలా కాకుండా మన ప్రియతమ నాయకుడు, యువ కిషోరం, మన మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారికి నేను ఈ సభాముఖంగా మనవి చేసిందంటే, అప్పుడప్పుడు ఈ హరికథ గానం గురించి మరి మనం కొంత ఫండ్ రైజ్ చేసైనా తప్పకుండా మన ఈ పార్కులో నెలకు 1-2 నెలలకు ఒకసారో హరికథా గానం వింటుంటే పిల్లలకు కూడా ఈ భారత రామాయణాలు చాలా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అంటే ఒకటండి, హైదరాబాద్ ధర్మం కోసం మనకు నేర్చింది భగవంతుడు ఇచ్చిన ఏదో చెయ్యాలని ఒక తాపత్రయం, అందుకే పరిగెత్తుకు రావడం. అదేనండి, ఆయనకైనా మాకైనా అందరికీ దానికి దాన్ని కాపాడాలని కాలంలో హైందవ ధర్మం కొంచెం జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జరగండి మేడం, నిలబడి అంతే. ముఖ్యంగా శివరామకృష్ణ గారు, వారి వయస్సు 70 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంతసేపు దాదాపు 3.5 గంటలు కింద కూర్చొని తబలా వాయించారంటే వారిని ఆదర్శంగా తీసుకొని మరి వారు ఏం చేస్తున్నారు? సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్.
ఒక్కసారి వెనక పోండి, అందరు గ్రూప్ కూడా అందరికీ నమస్కారం అండి. వినాయకుని మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు స్వామివారి సన్నిధానంలో హరికథ గానం చేయడం జరిగింది. విద్యానగర్ పార్కులో ఏర్పాటు చేసినటువంటి మంటపంలో మచిలీపట్నం నుంచి విచ్చేసినటువంటి నేను అంటే మడమల రాంబాబుని, ఆల్ ఇండియా రేడియో మరియు టీవీ కథకుడిని, హరికథలు అంతరించిపోతున్నాయి అనేటటువంటి ఒక అనుమానం ప్రజల్లో ఉన్నది. అవి అంతరించిపోవడం లేదు, ప్రజలు ఆదరిస్తున్నారనేటటువంటి వాస్తవాన్ని ఇక్కడ ఈరోజు ఈ పార్కులో రుజువు చేశారు. శ్రీకృష్ణ రాయబార కథాఘట్టాన్ని 3 గంటలు చెప్తే మరి జనం అందరూ చక్కగా కూర్చొని ఆనందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కనుక ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు కమిటీ వారిని, ఆదరిస్తున్నటువంటి భక్తులందరినీ కూడా, అలాగే ఆదరిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ప్రోత్సాహం ఈ కార్యక్రమాలకి చాలా అవసరం. మున్ముందు కూడా ఇదే విధంగా మీరు ప్రోత్సహించి ఈ సంప్రదాయ కళల్ని నిలబెడతారు. 7వ రోజు ఈరోజు సాయంత్రం మడమల రాంబాబు గారు మచిలీపట్నం నుంచి విచ్చేసి ఈరోజు హరికథా గానం చేయడం జరిగింది. వారు ఎంతో గొప్ప విద్వాంసులు, కళాకారులు. అట్లాంటి వ్యక్తి మా పార్కుకు వచ్చి వారి హరికథ ద్వారా ఇక్కడ మా కాలనీవాసులందరినీ చాలా ఉత్తేజపరిచినందుకు, సంతోషపరిచినందుకు, పౌరాణిక కథలను మాకు వివరించినందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు ఇచ్చేసి వారందరినీ వారి హరికథ గానం వినడం జరిగింది. చిన్న చిన్న పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ వర్షం పడుతున్నా కూడా వారి హరికథ గానాన్ని విని పరవశించిపోయిండ్రు. నిజంగా ఇట్లాంటి మనం పురాతన గాథలను కానివ్వండి, కథలను కానీ ఇంకా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి హరికథ కార్యక్రమాలను, కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన విజయనగర్ పార్క్ కమిటీ తరఫున చెట్ల వేణుగోపాలరావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోయినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి వీరారెడ్డి గారికి కానివ్వండి, పంతులు శ్రీనివాస్ గారికి కానివ్వండి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉదయ్ గారికి కానివ్వండి. భాగంగా సాయంత్రం 7 గంటల నుంచి భాగవతార్ మడమల రాంబాబు గారు మచిలీపట్నం వాస్తవ్యులు వ్యయ ప్రయాసాలు కోర్చి మరి మా దగ్గరికి వచ్చి ఈరోజు హరికథా కాలక్షేపం అద్భుతంగా చెప్పడం, మా అందరూ కాలనీవాసులు ఎంతో అద్భుతంగా వాళ్ళు వినసొంపుగా విని ఎంతో ఆధ్యాత్మికంగా వాళ్ళు స్పందించి రావడం మాకు ఎంతో ఆనందదాయకం. దీనికి కర్త కర్మక్రియ అయిన చిక్ల వేణుగోపాలరావు గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వీరు రేడియోలో దూరదర్శన్లో కాకుండా వీళ్ళ బిరుదులు కూడా మంచి బిరుదులు కూడా వచ్చినాయి వీళ్ళకు. ఆ బిరుదులు ఏంటంటే వీళ్ళకు హరిహర భాస్కర హరికథ చెండామణి అనే బిరుదులు కాకుండా ఎంతో గుర్తింపు పొందిన వారు మా దగ్గర రావడం మేము ఆ దేవుడు చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాము. సార్ మళ్ళీ మా శివరాత్రికి మళ్ళీ మీరు తప్పక మా దగ్గర రావాలి, మరి మా అందరి కోరిక అది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని రక్తికట్టడంలో నేను లేకపోయాను, నేను ఇది ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా. దానికి మరి పెద్దలు వీరారెడ్డి గారు, మా తమ్ముడు మా యూనివర్సిటీ ఉదయ్ కుమార్ గారు, గోపాలరెడ్డి గారు వీరంతా కూర్చొని అన్ని చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా ఈ విధంగా సభ్యంగా జరగాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ థ్యాంక్ యూ.